Gluta Rosa by Prisma's Beauty. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చే వారికి సాంప్రదాయ దుస్తులు వేసుకోవాల్సిందే అని నిబంధన పెట్టారు. అమ్మవారి ఆలయంలో సెల్ ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. సంతోష్, ఇవాళ నుంచి కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ఆలయంలో సంప్రదాయ దుస్తుల్ని ధరించిన భక్తులకు మాత్రమే అనుమతించే విధంగా ఆలయ అధికారులు అయితే నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో కూడా ఈ నిబంధనల్ని అమలు చేయడానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు మాత్రం సాధ్యం కాని పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే అమ్మవారి ఆలయానికి రావాలని చెప్పి నిబంధనలు కూడా పాటించాలని కూడా అధికారులు కూడా కట్టుదిట్టం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు అయితే చీరలు, హాఫ్ శారీలు, సంప్రదాయ దుస్తులు ధరించాలి. జీన్సు, టీషర్ట్లు, చున్నీలు లేని డ్రెస్సులతో రావద్దని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పురుషులైతే గనక ధోతీలు, అదేవిధంగా ఫ్యాంట్ షర్ట్స్తో రావాలి. షార్ట్స్, నైట్ ప్యాంట్స్తో రాకుండా ఉండాలని కూడా స్పష్టంగా అధికారులు అయితే ఈ నిబంధనలు అమలు చేయడానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రచారం కూడా చేశారు. దీంతో పాటు అమ్మవారి ఆలయం కొండ మీద కూడా అనేక చోట్ల దీనికి సంబంధించి భక్తులకి అవగాహన కల్పిస్తూ కూడా గత కొద్ది రోజులుగా బోర్డులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మనం విజువల్స్ లో చూడొచ్చు. అందరూ కూడా సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులను ధరించి అమ్మవారి ఆలయానికి కూడా వస్తున్న పరిస్థితి. మరోవైపు ఆలయంలో ప్రధాన సమస్యగా భక్తులు మొబైల్స్ తీసుకురావడం, ఆలయంలోకి వెళ్లటం కూడా ఒక సమస్యగా అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఒక భక్తురాలు అమ్మవారి మూల విరాట్ను కూడా వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరైతే దర్శనాలకు వస్తున్నారో భక్తులందరూ కూడా మొబైల్స్ ని కూడా తీసుకురాకుండా వాటిని ఇక్కడే ఏదైతే ఆలయం లోపలికి వెళ్లకుండా బయటే వాటిని భద్రపరుచుకొని వెళ్లాలని కూడా ఆ నిబంధనలు కూడా ఇవాళ అమల్లోకి తీసుకొచ్చారు. వీఐపీ భక్తులు ఎవరైతే ప్రోటోకాల్లో వచ్చినా వాళ్ళు కూడా మొబైల్స్ ని తీసుకురాకుండా అమ్మవారి ఆలయంలో ప్రవేశించడానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా చెకింగ్లు చేసే విధంగా అయితే ఆ ఆలయ అధికారులు ఇవాళ నుంచి ఈ నిబంధనలను అయితే అమల్లోకి తీసుకురావడానికి అయితే పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా భద్రతా సిబ్బందితో చెకింగ్లు కూడా చేస్తామని. ఇక ఉదయం నుంచి కూడా వర్షం కారణంగా అయితే అటు అమ్మవారి ఆలయానికి పండుగ సందర్భంగా వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో వర్షం నుంచి అంటే కొండ మీదకు వచ్చిన దగ్గర నుంచి ఆలయం లోపలికి వెళ్లే వరకు కూడా ఈ విధంగా టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అసలు ఆలయానికి చేరుకోవటానికి నగరం అంతా కూడా ఉదయం నుంచి వర్షం దంచి కొడతా ఉంది. ఈ నేపథ్యంలో పండుగ రోజున అంటే వినాయక పండుగ రోజున అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుందాం అనుకునే భక్తులు కూడా ఉదయం నుంచి కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు విజయవాడ వ్యాప్తంగా కనబడతా ఉంది. అయితే ఇవాళ నుంచి మాత్రం ఖచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే భక్తులు అమ్మవారి ఆలయానికి రావాలనే నిబంధనల్ని కఠినతరం చేస్తూ కూడా అధికారులు తీసుకున్న నిర్ణయానికి భక్తుల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చేటప్పుడు సంప్రదాయ దుస్తులనే రావాలని చెప్పి అయితే ఆలయ అధికారులు చెప్తున్నారు. సంతోష్.